జరిగిన దాడి సాధ్యమైనంత వరకు మేమంతా ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటున్నారు కాబట్టి ఏదో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాం అనుకున్నా. అలా కాకుండా పార్టీ జెండాలు పట్టుకొని వాళ్ళు రావడము ఫస్ట్ ఎంతో నచ్చజెప్పి చూసాము. తర్వాత కూడా రాళ్ళు రువ్వి ఇది డ్యామేజ్ చేయడానికి ఇదైనప్పుడు దానికి మనం కూడా వాళ్ళందరినీ పంపించడం జరిగింది, చెదరగొట్టి పంపించడం జరిగింది. వాళ్ళల్లో కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళు వేసిన వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని ఆ వీడియోల ఆధారంగా మిగతా వాళ్ళని కూడా గుర్తించే పనిలో మన పోలీస్ సిబ్బంది ఉన్నారు. మీకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రీ ప్లాన్డ్గా చేశారంటారా, లేదంటే అల్లరిపులు అప్పటికప్పుడు అనుకుంటున్నారు? దాడి చూస్తే ప్రీ ప్లాన్డ్గా అనిపిస్తుంది. మీకు వచ్చినటువంటి దాన్ని బట్టేసి అంటే మనం జనరల్గా ఏమంటే టౌన్ అంతా కూడా ఈ నూతన సంవత్సర వేడుకలతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. అన్ని సెంటర్లో బేకర్స్ పన్ కానీ బృందావన్ గార్డెన్ కానీ ప్రతి ఒక్క చోట ఆ విధంగానే వేసుకుంటే అది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొంతమంది మద్యం తాగిన వాళ్ళు ఉండి ఈ విధంగా చేశారు. మనం ఇది నూతన సంవత్సర వేడుకలు అందరూ సంతోషంగా జరుపుకోవాలి, కానీ ఈ విధంగా జరుపుకోకూడదని చెప్పి మనం ఎంత నచ్చి చెప్తున్నా వినకుండా వాళ్ళు కొంచెం దుస్తుగా ప్రవర్తిస్తే మేము దాన్ని రద్దు చేయడం జరిగింది. పార్టీల అనుచరులు ఉన్నారా, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారా? ఏ పార్టీకి సంబంధించిన ఉన్నారు, జెండాలు పట్టుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు. టీడీపీ వాళ్ళే వాళ్ళను విచారిస్తున్నారు. ఇంకా వాళ్ళు వాళ్ళే ఉన్నారా, వాళ్ళ వెనక ఎవరున్నారు ఏది అనేది మేము విచారిస్తున్నాం. టీడీపీలో ఎవరైనా పెద్దలాస్తో ఉందనుకుంటున్నారా? అదే విచారిస్తున్నాము. విచారించిన తర్వాత దాన్ని